కడప తాడిపత్రి జాతీయ రహదారిపై ప్రయాణం వాహనదారుల్ని భయపెడుతోంది. రహదారిని ఆనుకుని గండికోట వెనుక జలాలు ఉండటంతో అక్కడ ప్రయాణం సాహసంగా మారింది. పగటిపూట ఎలోగాలా వెళుతున్న ప్రయాణికులు రాత్రి వేళలో బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది. వైఎస్ఆర్ జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో కడప తాడిపత్రి జాతీయ రహదారి ప్రధానమైంది. ఈ మార్గంలో ప్రయాణించేవారు కొండాపురం మండలం పి అనంతపురం వద్దకు రాగానే భయంగా వాహనాలు నడపాల్సి వస్తోంది. సుమారు 1/2 కిలోమీటర్ వరకు రహదారిని ఆనుకొని గండికోట వెనక జలాలు ఉండటమే దీనికి కారణం. కడప అనంతపురం జాతీయ రహదారిలో ముద్దనూరు నుంచి తాడిపత్రి వరకు 4 వరుసల రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కడప నుంచి తాడిపత్రి మీదుగా రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పి అనంతపురం వద్ద రహదారిని ఆనుకుని గండికోట వెనక జలాలు ఉన్న ప్రదేశంలో మాత్రం వాహనాలను జాగ్రత్తగా నడపాల్సిందే. ఇక్కడ ఏ మాత్రం పట్టు తప్పినా నీళ్లలో పడిపోయే ప్రమాదముంది. ఈ ప్రాంతంలో మలుపులు కూడా ఉండటంతో ఏ మాత్రం ఆదమర్చినా అంతే సంగతులు. ఆర్టీసీ బస్సులు, ట్యాంకర్లు, భారీ వాహనాలు, బైక్లు, విద్యార్థులతో వెళ్లే బస్సులు నిత్యం వందలాదిగా వెళ్లే ఈ మార్గంలో ఎలాంటి రక్షణ చర్యలు లేవు. గండికోట రిజర్వాయర్ వల్ల ఈ పని పూర్తి పెండింగ్ ఉన్నట్టుంది. పూర్తి చేయాలా, లేకపోతే నైట్ పూట ఇబ్బంది వచ్చి వాహనాలు ఎక్కువ వస్తున్నాయి. కానీ ప్రమాదం జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. గోడ హైట్ కట్టే బాగుంటాయి, లేకపోతే ఇబ్బంది కదా వాహనాలు పోయేసట. ముద్దనూరు నుంచి తాడిపత్రికి సిద్ధమవుతున్నటువంటి ఈ జాతీయ రహదారికి గండికోట జలాశయం నీరు ఉధృతంగా ఉన్నది. ఇక్కడ రాత్రిపూట ప్రయాణానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సేఫ్టీ వాళ్ళు త్వరగా నిర్మించబోతే చాలా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాం. పగులట వెళ్ళొచ్చు, రాత్రిపూట వెళ్ళిన పరిస్థితి ఉంది. దీన్ని గోడ కట్టాలని కోరుకుంటున్నాము. లేదంటే అదుపు తప్పి వాటర్లో పడితే ప్రమాదాలు జరుగుతాయి, కుటుంబాలు కూడా నష్టపోతాయి. గండికోట వెనక జలాలు ఉన్న ప్రాంతంలో రక్షణ గోడ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకర మలుపులున్న చోట్ల హెచ్చరిక బోర్డులుంచాలని కోరుతున్నారు. మేము కొండాపురం మండలంకు హెడ్ క్వార్టర్కి వెళ్ళి వచ్చే దారిలో గండికోట బ్యాక్ వాటర్ రోడ్డు కొత్తది వేస్తున్నారు. ఈ రోడ్డు పక్కన గండికోట బ్యాక్ వాటర్ ఉన్నాయి. దీనికి వాల్ కడితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ప్రమాదం జరగకముందే ముందు జాగ్రత్త తీసుకోవాలని తెలియజేస్తున్నాం. వాహనాలు కడప, తాడిపత్రి, అనంతపురము మేము మా ఓవులాపురం నుంచి 5-6 వాహనాలు లెమన్ వేసుకొని పోతుంటాం. మేము లోడ్ బండ్లు చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఇక్కడ వంతెన వల్ల. స్కూల్ పిల్లోళ్ళు, కూలీలు, పద్దన్నే పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. చీకటికి పొద్దు వర్క్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సేఫ్టీ వాల్ బాగా నిర్మించాలని కోరుకుంటున్నాం. సమస్య గుర్తించామంటున్న జాతీయ రహదారుల శాఖ అధికారులు రక్షణ గోడ పనులు మొదలుపెట్టామని, వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెబుతున్నారు.